సాధు సుందర్ సింగ్ యొక్క జీవితం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర, ఒక గొప్ప మార్పు కథ. ఆయన సాధారణ వ్యక్తి నుండి దేవుని సేవకుడిగా మారిన కథను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సాధు సుందర్ సింగ్ గారు 1889 సెప్టెంబర్ 3వ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని రాంపూర్ అనే గ్రామంలో సిక్కు కులమునందు పుట్టారు. ఆయన తండ్రి గారు పాటియాలా సంస్థానమందున్న రాంపురం అను పట్టణమునందు ప్రసిద్ధిగాంచిన సర్దార్ షేక్ సింగ్ అను ధనవంతుడైన ఒక భూస్వామి. సుందర్ సింగ్ గారు 7 ఏళ్ల వయసున్నప్పుడు సంస్కృతంలో భగవద్గీతను రచించారు. క్రైస్తవ పాఠశాలలో చదువుకున్నప్పటికీ అతను తన సిక్కు మతం పట్ల భక్తితో నిండి ఉన్నాడు. మతాభిమానముచే ఆ పాఠశాలలో క్రీస్తును ద్వేషించిన ఇతర బాలురులకు నాయకుడిగా ఉన్నాడు. క్రైస్తవ పాఠశాలలో సుందర్ సింగ్ గారికి ఇచ్చిన బైబిల్ గ్రంథాన్ని అతను చించి కాల్చివేశాడు. అయితే బైబిల్ను కాల్చిన దినము నుండి అతని హృదయంలో గొప్ప కలవరం కలిగింది. నిజదేవుని తెలుసుకోవాలనే కోరిక ఆయనలో పుట్టింది. ఒక తెల్లవారుజామున లేచి చన్నీల స్నానం చేసి గదిలోనికి వెళ్ళి తనకు తెలిసిన దేవుళ్ళందరి పేరుతో ప్రార్థించడం మొదలుపెట్టాడు. తనకు ఏ దేవుడు కనిపించకపోగా, తన ప్రార్థనకు జవాబు రాకపోగా విసిగిన సుందర్ రైలు పట్టాల మీద పరుండి ఆత్మహత్య చేసుకోదలిచాడు. కానీ చివరగా అసలు దేవుడంటూ ఒకడుంటే నాకు కనిపించమని పట్టుదలతో ప్రార్థించాడు. అప్పుడు గది అంతా ప్రకాశవంతమైన వెలుగుతో నిండెను. ప్రభు అయిన యేసు యొక్క మహిమగల ముఖము కనిపించెను. మేకులతో గాయపరచబడిన తన హస్తమును చాచి, ప్రియుడా, నీ కొరకు నా ప్రాణము పెట్టి తిని నన్నెందుకు హింసించెదవు అన్న ప్రభు మాటలు సుందర్ సింగ్ గారు విన్నారు. ఆ మాటలు విన్న మరుక్షణమే ఆయన హృదయంలో మెరుపులాగా వెలుగు పుట్టింది. పరమానందము ఆయనకు కలిగింది. అతని హృదయము మారిపోయింది. గొప్ప సంతోషంతో గంతులు వేయుచు, నేను ప్రభువును చూచి తిని, యేసు ప్రభువే నిజమైన రక్షకుడు అని కేకలు వేశాడు. నేను యేసు ప్రభువును చూచి తిని అని అనుచు పట్టలేని సంతోషంతో గంతులు వేయుచు గదిలో నుండి బయటకు వచ్చిన సుందర్ సింగ్ను చూసిన అతని తండ్రి ఆశ్చర్యపడి, 3 దినముల క్రితమే కదా నీవు బైబిల్ కాల్చివేశావు, మరి ఇప్పుడు నీవు చేయునదేమి అని అనగా, సుందర్ సింగ్ గారు, నేను యేసుప్రభును చూచి తిని నా హృదయంలో గొప్ప సమాధానము పొంది తిని నేను ఇక మీదట ఆయన బిడ్డగా జీవించేదను అని అన్నారు. కొంతకాలము సుందర్ సింగ్ మాటలు పెద్దగా పట్టించుకొని తండ్రి, నేను క్రైస్తవుడను అని అంటున్న సుందర్తో, నీవు యేసును అంగీకరించినచో నా కుమారునిగా ఉండుట వీలు లేదు, ఈ ఇంట్లో నీకు స్థానం లేదు, బయటకు పొమ్మని ఆయనతో చెప్పాడు. పరలోకపు తండ్రి యందు విశ్వాసముంచిన సుందర్ సింగ్ ఇల్లు వదిలిపెట్టి క్రీస్తు సాక్షిగా ఉండుటకు బయలుదేరాడు. ఒకరోజు సుందర్ సింగ్ తల్లిదండ్రులు వీడెక్కడున్నా ఫలానా వారి కుమారుడని అనిపించుకొని మాకు మా కులమునకు సిగ్గు తెచ్చునేమో అనుకొని వీడు చచ్చుటయే మేలని తలచి సుందర్ సింగ్ను ప్రేమతో పిలిచి విషము కలిపిన ఆహారము పెట్టిరి. ఆ ఆహారమును భుజించిన సింగ్ ఒక ఫాదర్ గారి ఇంటి దగ్గరకు వెళ్ళగా అక్కడ స్పృహ తప్పి పడిపోయెను. వెంటనే ఆ ఫాదర్ గారు సుందర్ సింగ్ను తన గృహంలోనికి చేర్చుకొని ప్రార్థన చేయగా ఆ విషము విరిగిపోయెను. ఆ విష ప్రభావం నుండి పూర్తిగా కోలుకొని స్వస్థత పొందెను. తరువాత సుందర్ తన 16వ ఏట బహిరంగముగా క్రీస్తును అంగీకరించి బాప్తిస్మము పొందాడు. ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ యేసును వెంబడించటంలో వెనుదీయని సుందర్ సింగ్ ముందుకే కొనసాగుచూ క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చుచుండెను. అతనిని ఏదో ఒక రీతిగా వెనుకకు లాగవలెనని ప్రయాసపడిన సుందర్ బంధువు ఒకరోజు సుందర్ సింగ్తో ప్రేమగా మాట్లాడి తన ఇంటికి తీసుకెళ్ళి తన ఆస్తి వివరాలని వివరముగా తెలియజేసి తన యొద్దనున్న వెండి బంగారాలన్నీ చూపించి, ఈ ఆస్తి అంతా నీకే, ఈ వెండి బంగారాలన్నీ నీకే ఇస్తాను, అయితే నీవు చేయవలసిందేమంటే యేసుక్రీస్తును విడిచిపెట్టు, మరలా మన సిక్కు కులమును వెంబడించు అని అనెను. అందుకు సుందర్ సింగ్ చిరునవ్వుతో, నీ ఆస్తి నువ్వే ఉంచుకో, నీ వెండి బంగారములు నాకు అక్కర్లేదు, ఈ అల్పమైన వాటి కొరకు అత్యున్నతమైన దేవునిని ఆయన ఇచ్చు పరలోక రాజ్యమును నేనెలా పోగొట్టుకుందును? క్రీస్తు ఉండగా నాకు ఈ లోకంలోని నిధి ఏదియూ అక్కర్లేదు అని ముందుకు సాగిపోయాడు. థామస్ కెంపస్ గారు రాసిన క్రీస్తు అనుకరణ అను పుస్తక పఠనము
సుందర్ సింగ్ను ఎంతగానో ప్రభావితం చేసినది. క్రీస్తు శ్రమలలో పాలిభాగస్థుడు కావాలనే వాంఛతో పరిశుద్ధపరచబడిన జీవితము కొరకు ఉపవాస ప్రార్థనలు చేశాడు. యేసుతో వెళ్ళనే తీర్మానించి తిని, నే వెనుదీయను, లోకము నా వెనుక, సిలువ నా ముందు అని పాడుచు బైబిల్ను ఒక దుప్పటిని మాత్రమే వెంటబెట్టుకొని తన జీవితంలో ముందుకు సాగిపోయాడు. హిమాలయ పర్వతాల్లో మంచుగడ్డలపై కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుస్తూ టిబెట్ ప్రాంతములో మూర్ఖులైన జనులకు క్రీస్తు ప్రేమను గురించి ప్రకటించెను. సువార్త సేవలో ఎన్నో కష్టములు, ఎదిరింపులు, శ్రమలు, చివరికి అనేకసార్లు ప్రాణాపాయము కలిగిన యేసువైపు చూచుచూ ముందుకు సాగారు ఈ సుందర్ సింగ్. ఒకసారి నీరు లేని ఒక పాడుబడిన బావిలో పడివేయబడినప్పటికీ ప్రభువు మరణము నుండి అతన్ని ఆశ్చర్యముగా తప్పించెను. సువార్త ప్రకటన నిషేధింపబడిన నేపాల్లో సుందర్ సింగ్ గారు సువార్త ప్రకటిస్తున్నారు అనే నేరంతో ఆయన్ను పట్టుకొని జైలులో వేశారు. అక్కడ తోటి ఖైదీలకు వాక్యం బోధిస్తున్నందుకు అతని కాలు చేతులు కట్టి జలగలను తెచ్చి శరీరంపై వేశారు. జలగలు రక్తం పీలుస్తున్న ఆ బాధలో కూడా ప్రార్థిస్తూ పాటలు పాడుతున్న సుందర్ సింగ్ను పిచ్చివాడనుకొని జైలు నుండి పంపేశారు. శ్రమల్లో ఆనందించే నీ భక్తి రహస్యమేమిటని అడిగినప్పుడు, నా శ్రమల్లో, బాధల్లో క్రీస్తు సిలువే నాకు ఆధారం కలుగజేసి నిరీక్షణనిస్తుంది. నా కొరకు నా యేసుప్రభు పరలోక మహిమను వదిలి సిలువను సహించగా ఆయన కొరకు ఆత్మలను సంపాదించుటకై నేను నా సిలువను మోయుటలో గొప్పతనం ఏమీ లేదని చెప్పేవారు. కాషాయ అంగి, తలకు పాగా, గడ్డంతో సాధువుగా కనిపించే సుందర్ సింగ్ యొక్క ముఖంలో క్రీస్తు యొక్క తేజస్సు, ప్రేమ, కనికరము ప్రజ్వలించుచూ ఉండేవి. అనేకులు ఆయనలో క్రీస్తును చూచుచుండిరి. దేవునితో ముఖాముఖిగా మాట్లాడుట, దేవుని ప్రేమను ఇతరులకు వెల్లడి చేయుట, యేసుప్రభువు నామంలో అనేక స్వస్థతలు, అద్భుతములు చేయుట ద్వారా అనేకులను ప్రభు వైపు తిప్పెను. హిమాలయ పర్వతాల్లో కాలినడక సంచరిస్తూ అనేక చోట్ల తిరుగుచూ గొప్ప పరిచర్య చేశారు. అనేక పట్టణములు, ప్రాంతములు, దేశములు ప్రయాణము చేసి సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపారు. ఆయన ప్రసంగములో బహు సులభంగా ప్రతి వారు గ్రహించుకొనగలిగేటట్లు ఉపమానములతో, సువార్త సత్యములతో నిండి ఉండెను. సుందర్ సింగ్ యొక్క పరిచర్య ప్రభావము భారతదేశపు ఎల్లలు దాటింది. యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల వరకు ఆయన పయనించి సువార్త బోధించెను. పాశ్చాత్య దేశాల్లో భక్తి కేవలం ఇహ సంబంధమైనదిగాను, ఆధ్యాత్మిక విలువలు లేనిదిగాను ఉండుట చూచి ఎంతో బాధపడ్డారు. మరియు క్రైస్తవ సంఘములో విభజించబడిన సిద్ధాంతములతో ఉండుటను, ఐక్యత లేకుండుటను చూచి వ్యసనపడి, భూలోకంలో కలిసి ఉండని ఈ క్రైస్తవులు పరలోకంలో ఎలాగ కలిసి ఉండగలరు అని అన్నారు. సువార్త ద్వారములు మూయబడిన టిబెట్ దేశములో సువార్త ప్రకటించుటకు కాలినడకన హిమాలయ కొండలలో ప్రయాణం చేసి అచ్చట బౌద్ధ మతస్థులకు సువార్తను ప్రకటించుటకు భారము కలిగిన సుందర్ సింగ్ అనేకసార్లు వ్యాధిగ్రస్తుడయ్యారు. ఒకసారి ఇంచుమించు 3 సంవత్సరములు షిమ్లా కొండలలో విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడగా ఆ సమయంలో కొన్ని పుస్తకములను రాశారు. అవి ఇప్పటికీ అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నాయి. చివరిసారిగా టిబెట్కు ఒంటరిగా కాలినడకన ప్రయాణమైన సుందర్ సింగ్ గారు మరలా తిరిగి రాలేదు. ఒకవేళ తాను వెళ్ళదలుచుకున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త విరోధుల చేతిలో హతసాక్షి ఆయనో, లేక మార్గంలోనే చనిపోతే దేవుడు మోషేను సమాధి చేసినట్లు ఆయనను సమాధి చేసెనో, లేక నా రాకడ వరకు అతడు మరణం చూడడు అన్నట్లు ఆ హిమాలయ కొండలలో ఏదో ఒక ప్రాంతంలో విజ్ఞాపన చేయుచూ ఉండెను, మనం ఎరుగము. అయితే సుందర్ సింగ్ మన భారతదేశంలో పుట్టి రక్తము కారుచున్న పాదములు కలిగి గొప్ప సువార్తకుడిగా పేరు పొంది క్రీస్తు వలె జీవించి అనేక ఆత్మలను సంపాదించెను. క్రీస్తును లోకమునకు ప్రకటించుటయే నా ధ్యేయం అన్న సుందర్ సింగ్ సువార్త కొరకే చివరి వరకు పయనించెను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి.